నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై తెలుగు అనువాదం. డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు మధుర భక్తికి ప్రతీకగా తిరుప్పావైని తెలుగులోకి అనువదింపజేసి సరళంగా ఉన్నటువంటి ఆ 20వ పాసురాన్ని మనం పరిశీలించినట్లయితే, మేలుకో గోపాలబాల మేలుకోవమ్మా నీలా మేలుకొని మమ్మేల వలె జగమేలు దంపతులారా అంటూ ఆండాళమ్మ కీర్తిస్తోంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ, నీలాదేవి ఇద్దరూ కూడా నిద్ర నుంచి మేలుకొని మమ్మల్ని అనుగ్రహించాలని ఆది దంపతులుగా వాళ్లను ప్రార్థిస్తూ ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి వాళ్ళిద్దరినీ నిద్ర నుంచి మేలుకొని మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తోంది. అమరులకు అభయమ్ములిచ్చి అసుర గుణముల నెల్ల కూల్చే ఆర్తరక్షణ అభయహస్త ఆశ్రితావన మేలుకు అంటూ శ్రీకృష్ణ పరమాత్మను ఆండాళ్ తల్లి ప్రార్థిస్తోంది. ఇక్కడ ఆండాళ్ తల్లి ఎలా ప్రార్థిస్తోందంటే, అమరులకు అభయమ్ములిచ్చి అసుర గుణముల నెల్ల కూల్చే 33 కోట్ల మంది దేవతలు ఆపదల్లో ఉంటే ముందే వెళ్ళి వాళ్ళ వణుకు తగ్గించి వాళ్లకు కోరినటువంటి రాజ్యాలనిచ్చి వాళ్ళను అనుగ్రహించావు కదా స్వామి. నీ తేజస్సుతో శత్రువులందరినీ నిర్వీర్యం చేశావు కదా స్వామి. మేము అతి కొద్ది మంది గోపికలమే కదా, అంత ఎక్కువ మంది ఉంటే కానీ కాపాడకూడదని నీకు ఏమైనా నియమం ఉన్నదా స్వామి? మరణమే లేని అమరులందరినీ నువ్వు కాపాడుతున్నావు. నిన్ను చూడకపోతే మాకు మరణమే శరణ్యం కదా స్వామి. మమ్మల్ని కాపాడవా? మా కోసం నిద్ర నుంచి మేలుకొనవా స్వామి? మేం కోరేదల్లా ఒకటే, నీవు నిద్ర లేచినప్పుడు నీ సౌందర్యాన్ని దర్శించాలి, నీ అనుగ్రహాన్ని పొందాలి, నీకు ఏ దృష్టిదోషం తగలకుండా నీకు మంగళం పాడాలి. అందుకే స్వామి అంతమంది శత్రువులను ఎదిరించి ఇంద్రాది దేవతలను రక్షించావే, మమ్మల్ని మాత్రం అనుగ్రహించలేవా స్వామి అంటూ ఆండాళమ్మ తల్లి గోపికలతో కలిసి ప్రార్థిస్తోందని ఈ పాసురంలో ఉన్న విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పల్లవాధర సింహమజ్జ పసిడి నిగ్గులమేనివాడా బంగారపు ఛాయతో ప్రకాశించేటటువంటి స్వామి, సింహంలాగా ఉంటావు స్వామి, సింహ పరాక్రమం నీకుంది స్వామి. నీరజాలయ నీవే కావా మాధవా ఇక మేలుకోవా మధుసూదన మేలుకోవా. మాధవ, మధుసూదన నీవు నిద్ర నుంచి మేలుకొని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ ఇక్కడ అందరూ ప్రార్థిస్తున్నారు. అలాగే ఇక్కడ గోపికలు ఆండాళ్ తల్లితో పాటు నీలాదేవిని కూడా ప్రార్థిస్తున్నారు. అమ్మ నీలాదేవి మమ్మల్ని అనుగ్రహించు అంటే నీలాదేవి వాళ్ళందరినీ అనుగ్రహించి మీకేం కావాలో కోరుకోండి అని చెప్పింది. అప్పుడు ఆండాళ్ తల్లి గోపికలందరితో, అమ్మ వింజామరము అద్దము ఇవి మాకు అనుగ్రహించు అని ప్రార్థించారు. వింజామరం ఎందుకంటే స్వామి ప్రీతి కోసం స్నానం ఆచరించిన తర్వాత స్వేదాన్ని తొలగింపజేసుకోవటానికి వింజామర, అలాగే చక్కగా స్వామి ప్రీతి కోసం అలంకరించుకోవటానికి అద్దము. వీటిని ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి నీలాదేవిని అడిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి విశేషార్థాన్ని పరిశీలిస్తే స్వామి కోసమే అన్ని అలంకారములు, స్వామి సేవ కోసమే ఈ శరీరము అనే భావనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అది దీనిలో ఉన్న అంతరార్థం. శత్రువులందరినీ శిక్షించి దేవతలందరినీ రక్షించి సింహ పరాక్రమంతో వెలుగొందే స్వామి, నీ కోసం నీ నామస్మరణ చేస్తున్న మమ్మల్ని అనుగ్రహించలేవా స్వామి అని స్వామిని ప్రార్థిస్తూ, నీలాదేవిని ప్రార్థిస్తూ స్వామిని నిద్ర నుంచి మేలుకొలపటానికి చేసే ప్రయత్నాన్ని ఈ పాసురంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. రేపటి శుభయోగం శీర్షికన గోదా గీతమాలికలో ఉన్న 21వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వితత మనోజ్ఞ శృంగ పదవీ పరికల్పిత శుభ్రకాంతి సంవృత మగు వెండికొండ నొగి వెన్నెల మొల్కలు కౌగులించుచో ప్రతి దివసావసానమున భానుడు బంగరు పూత పూయుచో అతిశయ తేజు నిన్ను కనినట్లు ముదంబగు భక్తవత్సల. ఓ భక్తవత్సల స్వామి, వితత మనోజ్ఞ శృంగ పదవీ పరికల్పిత శుభ్రకాంతి సంభృతమగు వెండికొండ ఒగి వెన్నెల మొల్కలు కౌగిలించుచో. మానస సరోవరానికి వెళ్ళాం మేమని చెబుతూ ఉంటారు. హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండే ఆ
గౌరీ శంకర శృంగం చేరుకునేటప్పటికీ చేరుకుంటున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి భక్తులకు పౌర్ణమి వేళ పరమాద్భుతమైన ఆ వెన్నెల కాంతులు ఆ పర్వత శిఖరం పైన పడి ఓగి వెన్నెల మొల్కలు కౌగిలించుచో ఆ వెండి కొండపైన ధగద్ధగాయమానంగా ఈ వెన్నెల కాంతులు ప్రసరిస్తుంటే, అలాగే సూర్యాస్తమయ సమయంలో ప్రతి దివసావసానమున భానుడు బంగారు పూత పూయుచో బంగారు సూర్యకాంతులన్నీ కూడా ప్రతిఫలించి ఆ కొండ పరమాద్భుతంగా విరాజిల్లుతూ ఉంటే, అతిశయ తేజు నిన్ను గనినట్లు ముదంపగు భక్తవత్సల, నువ్వు చిరునవ్వులొలుకుతూ పరమ తేజస్సుతో మమ్మల్ని చూస్తున్నట్లుగా ఉంటుందయ్యా. అంతేకాదు, ఎడనెడ క్రేళ్లనంటి ప్రవహించు నదంబులపైని వన్యలేర్పడ తొలి సంజ వెల్గు చెలువారెడి వేళల నీలమేఘముల్ పుడమిని ముద్దు పెట్టుకొనబోయడి వేళల కన్న చిత్రమయ్యడి నిను గాంచగా ప్రమదమేగతి గల్గునో భక్తవత్సల. ఇంత మాత్రమే కాదయ్యా, ఆ పర్వత శిఖరముల నుండి స్వచ్ఛమైన నిర్మలమైన ధవళ ప్రవాహములు తుళ్ళి 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 పడుతూ ఉంటే, తొలి సంజ వెల్గు చెలువారెడి వేళల తూర్పు దిక్కు నుండి ప్రాతకాలంలో ఆ సూర్యకాంతులు ప్రతిఫలిస్తూ ఉంటే ఈ నీళ్లపైన ఆ కొండలపైన నీలమేఘముల్ పుడమిని ముద్దు పెట్టుకొనబోయడి వేళల నీలమేఘములు చల్లని గాలికి పులకరించి పరవశించి చినుకులు చినుకులుగా జల్లులు జల్లులుగా భూమిపైకి వర్షిస్తూ ఉంటే, ఆ వేళలో నీలమేఘముల్ పుడమిని ముద్దు పెట్టుకొనబోయడి వేళల ప్రమదమేగతి గల్గునో. ఏ విధమైనటువంటి ఆనందం కలుగుతుందో ఓ స్వామి, నీ సృష్టిలో ఒక మేఘం వర్షిస్తున్నప్పుడు, ఒక సెలయేరు తుళ్ళి తుళ్ళి ప్రవహిస్తున్నప్పుడు, ఒక వెన్నెల కాంతి కొండ చర్యపై పడి మంచు కొండ చర్యపై పడి ప్రతిఫలిస్తున్నప్పుడే ఇలా నీ దర్శన భాగ్యంగా భావిస్తున్నాం. ఇంత పరమానందంగా ఉన్నదయ్యా మాకు. అటువంటిది నువ్వే మాకు సాక్షాత్కరించినట్లయితే ఆ స్థితి ఎలా ఉంటుంది? ఆ పరమాద్భుత ఆనంద స్థితి మేము తట్టుకోగలమా? అది ఎటువంటిది ఆ స్థితి అని ఆశ్చర్యపోతూ, ప్రకృతిలోని ప్రతి అణువులోనూ పరమాత్మని దర్శించే సాధన చేస్తూ, నీలమేఘములు పుడమిని ముద్దు పెట్టుకొను వేళ. ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగం అండి. మేఘాలు, ఆ నల్లమబ్బులు ఈ భూమిని ముద్దు పెట్టుకునేటువంటి వేళ అని, ఆ వాన కురిసేటువంటి సమయంలో అని చెప్పకుండా చాలా కవితాభరితంగా తెలుగు భాష యొక్క అందమంతా కూడా పొందికగా పద్యంలో నింపి, ప్రకృతి పరిశీలనంతా కూడా అనుభూతిప్రదంగా భక్తి పారవశ్యంతో పద్యంగా మలచి గొప్ప శతకాన్ని మనకు అందించిన ప్రకృతి భక్తి తత్వపరులు, పరమాత్మ భక్తి తత్వపరులు విద్వత్కవులు శేషాద్రి రమణ కవుల భక్తవత్సల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మనం నిత్యం భగవంతుని ఆరాధన చేసేటువంటి విధి విధానాల్లో షోడశోపచార పూజ చాలా విశిష్టవంతమైంది. హారతి యొక్క అంతరార్థం చాలా గొప్పది. విష్ణుమూర్తికి హారతిని ఇచ్చేటప్పుడు పచ్చకర్పూర హారతి చాలా చక్కటి అదృష్టాన్ని ప్రసాదిస్తోంది అంటుంది విష్ణు మహాపురాణం. నిత్యం కూడా శ్రీ మహావిష్ణువుని కనుక పచ్చకర్పూరంతో హారతి కనుక ఇచ్చినట్లయితే
రాజ్యాధికారం వల్ల భయం, హాని నశిస్తాయి అని చెప్పేసి శాస్త్రవచనం. వాద వివాదాలు, తీర్పు మీకు అనుకూలంగా రావడానికి కూడా ఇది సహకరిస్తుంది. శత్రువులు సైతం కూడాను రాజీకి వస్తారు. భూ సంబంధమైన వివాదాస్పద ధోరణి నుంచి రక్షింపబడతారు. ఆస్తిపాస్తుల పంపకాలలో ధర్మబద్ధంగా మీకు దక్కాల్సిన భాగం తప్పకుండా దక్కుతుంది అంటోంది శాస్త్రం. కేవలం మహావిష్ణువుకు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం వలన, హారతి ఇచ్చినప్పుడు మనం ఇంటిలో హారతి ఇస్తాం, దేవాలయంలో ఆ భగవంతునికి హారతి ఇస్తారు. హారతి ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ 2 చేతులను కూడా హృదయానికి అద్దుకోవాలి, తరువాత కంటికి అద్దుకోవాలి, తరువాత తలపైన అద్దుకోవాలి. ఈ విధంగా అద్దుకున్నప్పుడే చక్కటి యోగ ప్రభావాన్ని సిద్ధింపచేస్తుంది సుమా. ప్రతి ఒక్క దేవాలయంలోనూ కూడా హారతికి సమర్పించేటువంటి కర్పూరం అనిర్వచనీయమైనటువంటి భక్తితత్వానికి నిదర్శనం. అందుకే మనం భగవంతుని దర్శించడానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు అగరబత్తీలతో పాటుగా హారతి ఇచ్చేందుకు హారతి కర్పూరాన్ని కూడాను తీసుకుని వెళ్ళే సాంప్రదాయం ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6:51, సూర్యాస్తమయం 5:50. తిథి షష్ఠి మధ్యాహ్నం 3:02 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర సాయంకాలం 5:10 వరకు. వర్జం రాత్రి 2:34 నుంచి 4:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. అమృతకాలం ఉదయం 9:11 నుంచి 10:47 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:50. నేటి విశేషం సుబ్రహ్మణ్యార్చన. సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అలాగే ప్రదోషం కూడా ఉంది. సాయంకాలపు వేళ శంకరుని యొక్క పూజ మరియు నామస్మరణ ఉపకరిస్తాయి. మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 20వ శుభదివసం. ఈ రోజున 20వ పాసురం ద్వారా గోదాదేవి వర్ణిస్తోంది ఆ కృష్ణుణ్ణి మేలుకొల్పిన తీరు. 33 కోట్ల దేవతలు వారందరికీ కూడా ముందుగా నిలబడి వారందరి యొక్క భయాన్ని తొలగించేటువంటి గొప్ప బలశాలివి నువ్వు. అలాగే ఆర్జవము కలవాడివి, అంటే
తన మనసులో ఏముందో అదే మాట్లాడడం, దాన్నే ఆచరణలో పెట్టడం, దీన్నే రుజుత్వం అంటారు. ఇలా వర్ణించడం దేనికోసం అంటే, నువ్వు వాగ్దానం చేసి ఉన్నావు పరా అనే వాద్య విశేషాన్ని ఇస్తానని, మరి మాట నిలబెట్టుకోవాలి కదా. అందుకని నువ్వు ఆర్జవము కలవాడివి, పరాక్రమము కలవాడివి, శత్రువులకు భయం ద్వారా జ్వరాన్ని కూడా రప్పించగలిగిన వాడివి, స్వచ్ఛమైనటువంటి వాడివి. తొందరగా నిద్రలేవయ్యా. నీ పక్కన ఉండేటువంటి నీలాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. ఓ నీలాదేవి, నువ్వు కూడా తొందరగా లే. ఎర్రటి దొండపండు వలె ఎర్రనైన ఆ పెదవులతో కూడి ఉన్నటువంటి నువ్వు, సన్నని నడుము కలిగినటువంటి నువ్వు తొందరగా లే అని ఆమెను కూడా వర్ణిస్తున్నారు. నేటి ఆణిముత్యాలు. వివేకి సలహాల కోసం చూస్తే మూర్ఖుడు పొగడ్తల కోసం ఎదురు చూస్తాడు. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. దేవతలందరి చేత ఆరాధింపబడుతున్న స్వామివారిని కరావలంబ స్తోత్రంలో కూడా చాలా విశేషంగా పేర్కొన్నారు. ఇక్కడ దేవాదిదేవనుత దేవగణాధినాథ దేవేంద్ర వంజ మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తి వల్లీ సనాథ మమదేహి కరావలంబం. ఇందులో దేవాదిదేవనుత అంటే దేవతలందరి చేత ఆదిదేవుల చేత కూడా నమస్కరింపబడ్డాడు. దేవ ఆదిదేవనుత. ఆదిదేవులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు, దేవతలు అంటే ఇంద్రాది దేవతలు. అందుకు దేవాదిదేవనుత దేవగణాధినాథ. ఇంకో భాగంలో చూస్తే దేవాది అంటే దేవతలకు ఆది అయినటువంటి స్వామి అనే భావం కూడా గ్రహించవచ్చు. దేవగణాధినాథ, దేవతలనే గణములు చేసుకున్నాడు ఆయన. అంటే దేవతలే సేనలు అయ్యారు, వారికి అధినాథుడుగా ఉన్నాడు. దేవతలందరిలో పెద్దవాడు మహేంద్రుడు. ఆ దేవేంద్రుడు ఈయన పాదపద్మాలను ఆశ్రయించాడు. అందుకే దేవేంద్ర వంజ మృదు పంకజ మంజుపాద. ఇక ఋషులు కూడా ఆయన్ని కీర్తించారు అని. ఎందుకంటే ఋషులు తత్వదృష్టలు. దేవతల లోకక్షేమం కోసం ఆశ్రయిస్తే ఋషులు జ్ఞానులై తత్వము తెలిసి ఆశ్రయిస్తారు. అందుకే దేవర్షి నారద మునీంద్ర సుగీత కిత్తే వల్లీసనాథ మమదేహి కరావలంబం. లోకంలో సుబ్రహ్మణ్య స్తుతులుగా ప్రసిద్ధి పొందినవి ఇక్కడ మనం స్మరించడం జరుగుతున్నది. అంతేకాదు ఇక్కడ స్వామి యొక్క సమ్రాట్ లక్షణం దాన్ని తెలియజేస్తూ వేదపాదస్తవం కూడా అసురాన్ సూరపద్మాదీన్ హత్వా శరవణోద్భవ దేవాన్ స్వస్వపదే కృత్వా సమ్రాడేకో విరాజతి. ఈ సమ్రాడేకో విరాజతి అనేది వేదవాక్యం. ఏకః సమ్రాట్. సమ్రాట్టు, స్వరాట్టు, విరాట్టు అని భగవత్తత్వాన్ని 3 నామములతో చెప్తారు ఇక్కడ. సమ్రాట్ సమ్యక్ రాట్. రాట్ అంటే రాజా అని అర్థం. అంటే ప్రకాశతే ప్రకాశించువాడు, గొప్పవాడు అని అర్థం ఇక్కడ. సమ్యక్ రాజతే అంటే సంపూర్ణముగా ప్రకాశించేవాడు కనుక సమ్రాట్. వివిధములుగా ప్రకాశించేవాడు కనుక విరాట్. ఎవరి ప్రకాశం అక్కర్లేకుండా స్వయంగా ప్రకాశిస్తాడు కనుక స్వరాట్. ఈ విధంగా స్వరాట్, సమ్రాట్, విరాట్ అని చెప్పబడుతున్నటువంటి ఈశ్వరతత్వము నువ్వే స్వామి అని కీర్తిస్తున్నారు ఇక్కడ. ఆయన చేసింది ఏంటంటే దేవాన్ స్వస్వపదే కృత్వా, దేవతల్ని వారి వారి పదములు ఎందు ఉండేటట్టు చేశాడు. అంటే వారి వారి స్థానములు చెక్కు చెదరకుండా ఉండేటట్టు కాపాడాడు స్వామి. అందుకే స్వామి యొక్క అనుగ్రహం ఉంటే ప్రతివారు ఉన్న స్థితిలో క్షేమంగా ఉంటారు, ఉన్నత స్థితిని పొందుతారు అనేది స్వామి చూపించిన అనుగ్రహాల్లో ఒకటి. అయితే పట్టాభిషేక ఘట్టం తర్వాత ఒక విశేషమైన అంశం ఉన్నది. అది సాధకులకు పనికొస్తోంది కనుక చెప్పుకుంటున్నాం. స్వామి దర్శనాన్ని కోరి దేవతలందరూ చేరుకుంటున్నారు. స్వామి దర్శనం ఎలా ఉన్నదంటే ఎవరు స్వామిని చూసినా వారు ఎన్ని రకాల పాపాలు చేసినా వెంటనే అవి దగ్ధమై సద్గతికి వెళుతున్నారు. ఇదొక పరిస్థితి ఏర్పడింది. దర్శన మాత్రం చేతనే సమస్తములైన దుర్గతుల్ని తొలగించే శక్తి స్వామి వైభవంలో ఉండడంతో యముడికి కాస్త దిగులు కలిగింది. ఎందుకంటే
పాపాలు చేసి నరకానికి రావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా దారి మళ్ళీపోయి స్వర్గతులకు వెళ్ళిపోతున్నారు. ఇది చూశాడు ఆయన. ఇదేమిటా అని ఆశ్చర్యపోయి శివుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనకి చాలా రమ్యంగా చెప్తున్నాయి పురాణాలు. అందులో స్కంద పురాణంలో ఈ విషయం చాలా చక్కగా బోధించారు. ఇక్కడ మొత్తం దేవతలందరి చేత కీర్తింపబడిన వాడు ఎవరు నమస్కరిస్తే వారికి కూడా సద్గతినిస్తున్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. అప్పుడు యముడు శివుని వద్దకు వెళ్ళి చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఎక్కడైనా తేడా వస్తే మళ్ళీ ఆయన శిక్షిస్తాడేమోని. అది విశేషంగా ఏమంటున్నాడంటే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి విధంగా దేవతలను ఆరాధన చేసి తరించడం మనకు కనబడుతుంది. సూర్యుడికి నమస్కారాలు చేయాలి, అదేవిధంగా శివునికి అభిషేకాలు, విష్ణువుకి అలంకారం, గణపతికి తర్పణలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేసి తరించడం కనబడుతుంది. అందులో చెయ్యడం అనే శ్రమ ఉంది. కానీ ఏ శ్రమ లేకుండా చూడడంతోనే ఈయన అందరినీ తరింపు చేస్తున్నాడు అన్నారు. అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది, చూడడం అంటే సాక్షాత్కారం అయితే కదా. పుణ్య సంస్కారాలు లేని వాళ్ళకి సాక్షాత్కారం ఎక్కడ ఇస్తాడైనా. కానీ చూడడం అనే మాట ఇక్కడ అర్థం ఏంటో కూడా మనం గ్రహించాలి. అక్కడ పట్టాభిషిక్తుడైన స్వామిని దేవతలు తప్ప ఎవరూ చూడలేదు. కానీ ఇక్కడ దర్శనం అనే మాట గురించి ఆలోచిస్తే, స్వామి మూర్తిని, ఆరాధించిన మూర్తిని దర్శిస్తే వచ్చే ఫలితం ఇక్కడ చెప్తున్నారు. అది తెలుసుకోవాల్సినది. దేవాలయాల్లో కానీ స్వగృహాల్లో కానీ సుబ్రహ్మణ్య మూర్తిని ఆరాధించి దర్శిస్తే దర్శన ఫలం అంత విశేషం. ఇక్కడ ఆ దర్శనానికి అంత గొప్ప భావాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే కుమార దర్శనానికి అందరూ కూడాను అన్ని రకాల జీవులు ఉత్సుకత పడ్డంతో శివుడు ఒక రోజును నిర్ణయించాడు. ఆ రోజును కానీ ఎవరు సుబ్రహ్మణ్యుని దర్శించినా వారు ఇంకా నరకాదులకు వెళ్ళరు. అంతవరకు పాపములు ఉన్నప్పటికీ కూడా దహింపబడి సద్గతులకు వెళతారు అని శివుడు ఏర్పరిచిన నిర్ణయం. అది యమునితో తెలియజేస్తున్నాడు. కుమార దర్శనం చేసిన వారు ఎటువంటి స్థితికి వెళతారో వివరిస్తున్నారు. ఇక్కడ మోక్షం వస్తుందని చెప్పడానికి లేదండి. మోక్షం అంత తేలిక కాదు. సద్గతులు లభిస్తాయి, దుర్గతులు ఉండవు. అది లభించడం కూడా అంత తేలిక కాదు. ఎందుకంటే నరకాది బాధలు లేకుండా ఉత్తమ గతులు పొందడం అనేది సామాన్యమైన అంశం కాదు. మోక్షం అనేది బ్రహ్మజ్ఞానం వల్ల లభించాలి. అయితే మొట్టమొదటిగా పాపములు దహింపబడి మనస్సు శుద్ధమై సద్గతులు పొందిన వారికి తర్వాత చిత్తము శుద్ధమై జ్ఞానము మోక్షం లభించే అవకాశం ఉంటుంది కనుక ఇది క్రమంగా ముక్తికి కూడా హేతు అవుతుంది. అందుకే సుబ్రహ్మణ్య దర్శనం అనే విషయాన్ని మనం ఇక్కడ ఈరోజు చెప్పుకుంటున్నాం. సుబ్రహ్మణ్య దర్శనం చేసిన వారు ఎటువంటి వారైనా ఏ స్థితికి వెళతారంటే, ఏ సత్యశీలాః శాంతాశ్చ వదాన్యా నిరవగ్రహాః జితేంద్రియాః అలుబ్ధాశ్చ కామరాగ వివర్జితాః యాజ్ఞికాః ధర్మనిష్టాశ్చ వేద వేదాంగపారగాః యాం గతిం యాంతి వైశంభో సర్వే సుకృతినోపి తాం గతిం దర్శనాత్ సర్వే స్వపచా అధమాం. అత్యంత అధములైన వాళ్ళైనా, బ్రతుకంతా నీచ సంస్కారాలతో గడిపే వాళ్ళైనా సుబ్రహ్మణ్య దర్శనం చేసిన మాత్రాన పొందుతున్న గతి సత్యస్వభావం కలవారు, శాంతులు, దానపరాయణులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, లోభిత్వం లేనివాళ్ళు, కామరాగాది దోషములు లేనివారు, నిరంతర యజ్ఞానుష్ఠానములు చేసినవారు, ధర్మాచరణ చేసినవారు, వేదాంగ పారగులు ఏ గతికి చేరతారో ఆ గతికి చేరుతున్నారు. సుబ్రహ్మణ్య దర్శనానికి అంత మహిమని ఇక్కడ చూపిస్తున్నారు. కుమారస్య చ దేవేశ మహదాశ్చర్య కర్మణ. ఇది చాలా విశేషమైనటువంటి అంశం. ఇక్కడ ఆశ్చర్యకరమైన లీలలు అయినవి. ఆ చూడవలసిన రోజుని ఇక్కడ చెప్తున్నారు. కార్తిక్యాం కృత్తికాయోగ సహితాయాం శివస్య చ శివస్య తనయం దృష్ట్వా తేయాంతి స్వకులై సహా. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రము ఉన్న రోజున, అంటే కార్తీక పూర్ణిమ అవుతుంది. ఆ రోజున కానీ సుబ్రహ్మణ్య దర్శనం చేస్తే వారి వంశీకులందరూ కూడా తరిస్తున్నారు. కుమార దర్శనాత్ సర్వే స్వపచా అపి యాంతి వై సద్గతిం త్వరితేనేవ కిం క్రియేత మయాధునా. ఇది విశేషమైన అంశం ఇక్కడ. కనుకనే కార్తీక మాసం కుమార పూర్ణిమ, కుమార దర్శనం, ఇది తెలుసుకోవాల్సినది. కానీ కార్తీక మాసం సుబ్రహ్మణ్యునికి ప్రీతిపాత్రం అనే విషయం ఎంతమందికి తెలుసు? తెలిస్తే అందరూ ఆరాధించి తరించిపోయే అవకాశం ఉంది కనుక తెలియకుండా చేస్తూ ఉంటుంది కాలం. ఒకవేళ తెలిసినా కూడా శ్రద్ధ కలగడం కష్టం. ఎందుకంటే తరించే యోగం ఉంటేనే శ్రద్ధ కలుగుతుంది. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. దక్షయజ్ఞంలో ఆ యజ్ఞమునకు అధిష్టానముగా ఉండేటటువంటి అగ్నిహోత్రము జింక రూపాన్ని పొంది పరిగెత్తి ఉత్తరం వైపుకు పారిపోయింది. ఇప్పటికీ
దక్షారామము అని. ఆ దక్షారామ క్షేత్రము అంత గొప్పది. యమధర్మరాజు గారి భార్య ధూమ్రలోచన అని ఆవిడ ప్రతిరోజు అక్కడ కళాబీ చల్లుతుంది. అంత గొప్ప క్షేత్రం దక్షారామంలో ఒకసారి దర్శనం చేస్తే చాలు ఐశ్వర్య ప్రాప్తి. అటువంటి దక్షవాటికలో దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేసి మళ్ళీ వెళ్ళి పరమశివుడితో చెప్పి ఆయన పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకి ఆయనకి అప్పజెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తూ అప్పటికీ ఇప్పటికీ భక్తులకు అండదండలుగా మహాకాళీ స్వరూపాన్ని స్వీకరించి భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడై భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. పరమశివుడు సదాశివోం అయిపోయింది. ఆయన కైలాస పర్వతంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కుడికాలు కింద పెట్టి ఎడంకాలు కుడికాలు మీద వేసి వీరాసనం వేసుకుని మౌనవ్యాఖ్యా ప్రకట బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. తనలో తాను రమిస్తూ చిన్ముద్ర పట్టి పరమ ప్రశాంతంగా చుట్టూ సనక సనందనాది మహర్షులు పరివేష్టించి ఉంటే జ్ఞానముద్ర పట్టుకుని ఆ మర్రి చెట్టు కింద కూర్చుని స్వాత్మారాముడై పరమ ఆనందంతో ముదిత వదనంతో కూర్చునున్నాడు. ఇక్కడ యజ్ఞం అంతా భగ్నమైపోయి దేవతలందరూ వీరభద్రుడి చేత శిక్షింపబడి పరుగు పరుగున చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా ఇంత ఉపద్రవం వచ్చింది, అక్కడ ఉండేటటువంటి దేవతలకు ఋషులకు అందరికీ ఇబ్బంది కలిగింది, భగుడికి కళ్ళు పీకేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఏం ముఖం పెట్టుకుని మనం ప్రార్థన చేస్తాం, రక్షించమని ఎలా అడుగుతామని అడిగారు. ఆయన జగత్తులను కన్న తండ్రి, ఆయనకు ఆ ఆవేశకావేశాలు ఉండవు. వెళ్ళి పరమశివుడి పాదముల మీద పడి ప్రార్థన చేయండి అన్నాడు. అందరూ బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చారు. సమత యదిగా కథావకాశంబునైన ఊర్ణనాభిగతి ఈ విశ్వ జనన వినాశ వృద్ధి హేతిభూతుండవగుచుండు ఈశరుద్ర అని స్తోత్రం చేశారు. ఊర్ణనాభిగతి అన్నారు. సాలిపురుగు గోడ మీద పాకుతూ వెడుతుంది. వెళ్ళి ఇక్కడ గూడు కడదాం అని సంకల్పం చేస్తుంది. అలా సంకల్పం చెయ్యగానే దాని నోట్లోంచి దారం బయటికి వస్తుంది. దారం బయటికి రాగానే ఒక గూడు కడుతుంది. ఆ గూడు కట్టి గూట్లో ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఈ గూడు వద్దులే తీసేద్దాం అనిపిస్తుంది. ఆ గూటినంతటినీ మళ్ళీ తానే సర్వనాశనం చేసేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక గూడు కట్టడానికి తన సంకల్పం ఒక్కటే, ఎక్కడి నుంచి ఏమీ పట్టరాదు సాలెపురుగు. తనలో నుండి ఊరిన జిగురుతోనే గూడు కట్టి ఆ గూటిలో తానుండి ఆ గూటిని తానే ఛిద్రం చేసినట్టు ఈ సమస్త బ్రహ్మాండములను సృజించి ఈ బ్రహ్మాండములను నిర్వహించి ఈ బ్రహ్మాండములను లయం చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి అటువంటి పరమేశ్వర, మీరే ఆగ్రహానికి వశులైపోతే మా జీవితాలు ఎక్కడున్నాయి? బుద్ధి గడ్డి తిని నిరీశ్వరయాగం దక్ష ప్రజాపతి చేస్తుంటే తగుదునమ్మా అని వెళ్ళాం. మమ్మల్ని అందరినీ దయతో కాపాడి రక్షించవలసింది అని ప్రార్థన చేశారు. పరమశివుడు భోళాశంకరుడు అంటారు. భోళాశంకరుడు అంటే ఆయన ఏదో ఉబ్బులింగడు అని స్తోత్రం చేసినంత మాత్రం చేత పొంగిపోయే లక్షణం ఉన్నవాడు కాదు. ఎంత తప్పు చేసిన వాడైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళిన అది దోషం అంటే చాలు, మన్నిస్తాడు. రెండవ లక్షణం ఏమిటి అంటే ఎంత స్థాయిలో ఉన్నాడు అన్నది చూడడు. ఎవడి స్థాయికి తగ్గ పూజ చేస్తే వాడి పట్ల ప్రసన్నుడైపోతాడు. అది పరమేశ్వరుడికి ఉండేటటువంటి లక్షణం. అందుకే పితృహృదయంతో ఉంటాడు. అందుకే అన్ని భూతములు ఆయన దగ్గరే చేరుతాయి. ఈ సమస్త బ్రహ్మాండములలో ఎన్ని భూతములున్నాయో వాటన్నిటికీ తండ్రి పరమేశ్వరుడే. మరి ఆయన దగ్గర చేరకపోతే ఎవరి దగ్గర చేరుతాయి? అందుకే సమస్త భూతములు ఎవరి దగ్గర చేరుతాయంటే భగవంతుడైన పరమేశ్వరుడి దగ్గరికి చేరుతుంటాయి. ఆయన కూడా తండ్రితనం ఉన్నవాడు కాబట్టి అవతల వారి స్థాయిని బట్టి అనుగ్రహించేస్తాడు. అంతేకాని నువ్వు ఇలా ఉంటేనే అనుగ్రహిస్తానన్న లక్షణం పరమశివుడి దగ్గర ఉండదు. ఏదో ఇన్ని తెలిసి ఉండాలి, ఇలా ఉండాలి అన్న లక్షణం ఆయన దగ్గర ఉండదు. తండ్రితనం ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే
కించిత్ భక్షితమంశశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అని అడిగారు. శివానందలహరికి ప్రాణం ఆ శ్లోకం. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. తిన్నడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. కానీ గుండెల నిండా కావలసినంత భక్తి ఉంది. వేటాడాడు, ఓ అడవి పందిని చంపారు. మిత్రులు అన్నారు, మిత్రమా ఈ అడవి పందిని కాలుస్తాం, కాల్చి ఇందులో బాగా రుచిగా ఉన్న మాంసం ముక్కలు కోసుకు తిందామన్నారు. ఒళ్ళంతా చెమట పట్టేసింది, ఒంటి నిండా మట్టి. కాస్త స్నానం చేసి వస్తాను రా ఏట్లో, మీరు అడవి పందిని కాలుస్తూ ఉండండి అన్నాడు. తిన్నగా స్నానం చేయడానికని ఏటి దగ్గరికి వెడితే పక్కన ఒక పాడు పడిపోయినట్టుగా ఉన్న గుడి కనపడింది. ఆ గుళ్ళోకి వెళ్ళాడు. శివలింగం కనపడింది. శివమాయ వాడిపోయిన పువ్వులు కనపడ్డాయి. కనపడితే చూసి ఏడిచాడు. అయ్యో శివా, నీ మీద పువ్వులు నిన్న వేసినవి ఇవాళ తీసేయాలి, వాడిపోయిన పువ్వులు ఉన్నాయి. ఎప్పుడు పూజ చేసినవో, పూజ చేసిన పువ్వులే తీలేదంటే నీకు నైవేద్యం పెట్టి ఎన్నాళ్ళయిందో. తండ్రి నీకెంత ఆకలిస్తోందో, ఉండు నీకు అన్నం పెడతానన్నాడు. అని గబగబా పరిగెత్తుకెళ్ళాడు. పరిగెత్తుకెళ్ళి మిత్రులను అడిగాడు, కాల్చారా పందినన్నాడు. కాల్చాను చూడు అన్నారు. కత్తి పెట్టి కోశాడు. కోసి అందులో ఉన్న మాంసం ముక్కలు కొరికి చూశాడు. ఒక మాంసం ముక్క మంచి రుచిగా అనిపించింది. దాన్ని పట్టుకున్నాడు ఎడం చేత్తో. పట్టుకుని ఆ ధనస్సు పట్టుకుని గబగబా ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఈ శివుడికి అలవాటు ఉంది, ఎంత ఆకలితో ఉన్న తినవయా అంటే తినడం, స్నానం చెయ్యాలంటాడు, మీద పువ్వులు తీసేయాలంటాడు. అందుకని ఈయనకి పువ్వులు తీయాలంటే శివాలయంలో పువ్వులు తీసేటప్పుడు ఉత్తరాభిముఖంగా తీయాలి నిర్మాల్యం. పొద్దున్న పూట్ల ఆయన మీద నిర్మాల్యం తీసేటప్పుడు మెత్తటి బ్రష్ వాడతారు. ఎందుకు వాడతారంటే తుమ్మి పూలు పూజ చేస్తారు. తుమ్మి పూలు చిన్ని చిన్ని పూలు కాబట్టి తడిసిపోయి అంటుకుంటాయి పానవట్టానికి. అందుకని ఆ మెత్తటి బ్రష్ తోటి తుడిచేస్తారు అదంతా పానవట్టం మీద. కాబట్టి ఇప్పుడు శివలింగం మీద పువ్వులు తీయాలి. ఆయనకి అభిషేకం చేయడానికి నీళ్లు కావాలి. ఎడం చేతిలో ధనస్సు ఉంది, కుడి చేతిలో తను ఎంగిలి చేసినటువంటి ఉమ్ము కారుతున్న మాంసం మొక్కుంది. నీళ్ళు ఎలా పట్టుకెడతాడు? తొందరగా పెట్టేయాలి శివుడికి అన్నం, ఆర్తి. అందుకని గబగబా ఏట్లో ఉన్న నీళ్లు నోటి నిండా పట్టుకున్నాడు. ఇవి పట్టుకెళ్ళి ఉముస్తాను ఆయన మీద అన్నాడు. తిన్నగా శివలింగం దగ్గరికి వెళ్ళాడు. పువ్వులు తీయాలి ఎలా? బ్రష్ ఏది? అప్పుడు ఎక్కడ వెతుకుతాడు గుళ్ళో? మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి. ఆ చేతిలో ఉన్న ధనస్సు పక్కన పెట్టాడు. కాళ్ళకి వేసుకొచ్చిన చెప్పు ఉంది. అరణ్యంలో ఎన్నో జంతువుల మలమూత్రాలన్నీ తొక్కొచ్చాడు. బాగా అరిగిపోయింది శివ కాలు కింద, ఎంత మెత్తగా ఉందో, ఇదే కూర్చా, నీ మీద పువ్వులు తీసేస్తానని పెట్టి తీసేశాడు. ఆయన తీసేశాడని మనం తీయచ్చా? ఆయన స్థాయి అంతే, కానీ ఆయన భక్తి అది. అందుకని తీసేస్తే పరమేశ్వరుడు అన్నాడు, అబ్బా ఎంత భక్తిగా తీశావురా పువ్వులు అన్నాడు. గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే. ఆ నోట్లో పట్టుకొచ్చిన నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. ఉమిస్తే ఎంత అపచారం శివలింగం పట్ల. కానీ పరమభక్తితో శివలింగానికి అభిషేకం చేసి తొందరగా అన్నం పెట్టాలి. ఆయనకు అంతకన్నా ఇంకేం తెలియదు, భక్తి ఒకటే ఉంది. దివ్యాభిషేకాయతే, దాన్నే అభిషేకంగా స్వీకరించాడు. కించిత్ భక్షిత మాంసశేష కబళం, తాను కొంత తిని ఉమ్ము కారుతున్న మాంసం ముక్క అక్కడ పెట్టి తిని శివ అన్నాడు. గబగబా తినేశాడు శివుడు. కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. శంకర, భక్తికి ఎంత లొంగిపోతావయ్యా నువ్వు అన్నారు శంకరాచార్యుల వారు. నేను ఇది చెప్తే నాకు జ్ఞాపకానికి వస్తుంది ఇప్పుడు వెంటనే పక్కన. ఇది చదివి కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్జటి గుండెలు బాధేసుకున్నాడు. బాధేసుకుని ఆయన అన్నాడు, నీకున్మాంసము వాంఛయేని కరువా, నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయిచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. నీకున్మాంసము వాంఛయేని కరువా. శివ, నీకేమైనా మాంసం అంటే కరువా? ఏమిటయా తినడం? ఇంగిలి మాంసం మొక్క తినడం ఏమిటి? అంత మాంసం తినాలి అనుకుంటే నీ దగ్గర లేదా? ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఓ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటాడు, ఓ చేతిలో
లేడిని పట్టుకుంటాడు. నీకంత మాంసం వండుకు తినాలి అంటే ఈ గండ్రగొడ్డలు పెట్టి ఈ చేతిలో ఉన్న జింకనొక్క దెబ్బ కొట్టి కాస్త మాంసం ముక్క తీసుకుని ఈ చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని ఈ పైన ఉన్నటువంటి గంగాదేవిలో కాసి నీళ్లు తీసుకుని అందులో పోసుకుని మూడో కంటే అగ్నిహోత్రం మీద ఇలా పెట్టి ఉడకేసుకుని అక్కడే కూర్చుని నోట్లో పడేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అధోక్షజాయ నమః. తిథికి 49 మంది మరుత్తులు అనేటువంటి పుత్రులు కలిగారు. వారిలో ఎవరికి కూడా సంతానం కలగలేదు. వారికి ఇంద్రుడు తనతో సమానమైన స్థానాన్ని ఇచ్చాడు అన్నాడు శ్రీ సుఖమహర్షి. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆయనను ఇలా అడిగాడు, ఓ గురుదేవా, మరుత్తులు జన్మతః అసుర స్వభావం కలవారు. వాళ్ళందరూ కదా, వారు తమ సహజమైన అసుర స్వభావాన్ని తొలగించుకొని ఇంద్రుడితో సమానత్వాన్ని ఎలా పొందారు? వారు చేసిన పుణ్యమేమిటి? ఓ పూజ్యుడా, నాతో పాటుగా ఈ మహర్షులు కూడా ఆ విషయం తెలుసుకోవాలని ఎంతో శ్రద్ధతో ఉన్నారు. కనుక నువ్వు మాకు ఆ విషయాన్ని వివరించి చెప్పు అన్నాడు పరీక్షిత్ మహారాజు. వ్యాసుడి పుత్రుడు సర్వజ్ఞుడు ఆయన సుఖమహర్షి పరీక్షిత్తు పలికిన ఆ పొందికైన మాటలు విన్నారంత. పరీక్షిత్తు పలికినటువంటి పొందికైన మాటలు విన్నాడు. ఆయన మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఆయన ఆ ప్రశ్నకు మెచ్చుకుంటూ పరీక్షిత్తుతో ఇలా అన్నాడు, ఓ రాజా, శ్రీహరి ఇంద్రుడికి వెనుక సహాయకుడిగా ఉన్నాడు. ఆయనే దితిపుత్రుడైన హిరణ్యకశిపు హిరణ్యాక్షులను సంహరించాడు. దానితో దితి మనస్సులో శోకించి కోపంతో మండిపడి ఇలా ఆలోచించింది, ఇంద్రుడు సోదరులను చంపిన క్రూరుడు. ఇంద్రియ భోగాలను అనుభవించటంలో ఆసక్తి కల అతడు కఠినమైన హృదయం కలవాడు. నేనా పాపిని వధింపజేసి సుఖంగా నిద్రించే రోజు ఎప్పుడు వస్తుందో. ప్రభువు అని ఇతరులతో నియమించబడిన దేహమే ఒకరోజు క్రిముల మలమని బూడిద అని పేరును పొందుతుంది. అటువంటి దేహం కోసమై ప్రాణులకు ద్రోహం చేసేవాడు తన పురుషార్థాన్ని తెలుసుకోలేడు. అలా చేయటం వల్ల అతడికి నరకం లభిస్తుంది. ఈ దేహమే శాశ్వతమని భావిస్తూ ఇంద్రుడు అడ్డు అదుపు లేకుండా చెలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. వాడి గర్వాన్ని అణిచే పుత్రుడు నాకు కలిగేలాగా ఓ మంచి ఉపాయం చెప్పు అని ఆమె ప్రేమతో వినయంతో భర్తను సేవించింది. ఇంద్రియ నిగ్రహంతో భర్తకు సంతోషం కలిగించింది. భర్త మనోభావాన్ని తెలిసి తీయనైన మాటలతో, అందమైన చిరునవ్వుతో, కడగంటి చూపులతో కశ్యపుడి మనస్సును దోచుకుంది. కశ్యపుడు తెలివి గలవాడే, కాని తెలివితేటలు గల దితి ఆయనను తన వశం చేసుకుంది. ఆయన జడుడుగా తయారై ఆమె కోరికను అంగీకరించాడు. స్త్రీల విషయంలో ఇది ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించదు. సృష్టి ప్రారంభంలో ప్రాణులు ఏకాంతంగా ఉండటాన్ని బ్రహ్మదేవుడు గమనించి తన శరీరంలో సగభాగాన్ని స్త్రీగా చేశాడు. అప్పటి నుండి స్త్రీ పురుషుడి మనస్సును అపహరిస్తూనే ఉంది. దితి కశ్యపుడి మనస్సును ఆకర్షించి ఆయనకు సేవ చేయగా ఆయన చాలా సంతోషించాడు. ఆమెను అభినందిస్తూ ఇలా అన్నాడు, ఓ సుందరి, నీలో ఏ దోషమూ లేదు. నేను నీ విషయంలో చాలా ప్రసన్నుడిని అయ్యాను. నువ్వు వరం కోరుకో. భర్త సంతోషించినప్పుడు
స్త్రీకి ఈ లోకంలో పొందరానిది ఏముంటుంది? స్త్రీలకు భర్తయే గొప్ప దైవమని స్మృతులు చెబుతున్నాయి. లక్ష్మీపతి అయిన వాసుదేవుడు సకల ప్రాణుల హృదయాలలో ఆత్మరూపుడై ఉన్నాడు. మానవులు ఆ భగవంతుడైన శ్రీహరినే నామరూపాలతో వేరువేరుగా కల్పించబడిన దేవతామూర్తుల రూపాలలో ఆరాధిస్తున్నారు. స్త్రీలు భర్త రూపంలో ఉన్న శ్రీహరిని ఆరాధిస్తున్నారు. ఓ సుందరి, మేలును కోరుకునే స్త్రీలు భర్తను సేవించడమే వ్రతంగా కలిగి ప్రేమతో భర్తను కొలుస్తారు. వారు సర్వప్రాణులలో ఆత్మరూపుడై ఉన్నటువంటి శ్రీహరిని భర్తలో దర్శిస్తారు. ఓ కళ్యాణి, నువ్వు ఇలా ఎంతో ప్రేమతో భక్తిపూర్వకంగా నన్ను పూజించావు కనుక పతివ్రతలు తప్ప ఇతరులెవరూ పొందలేని గొప్ప వరాన్ని నీకు అనుగ్రహిస్తాను. నీకు కావలసింది కోరుకో అన్నాడు కశ్యప మహర్షి. అప్పుడు దితి ఆయనతో, ఓ మహర్షి, ఇంద్రుడు నా 2 కుమారులను వధించాడు. ఆ ఇంద్రుడిని వధించే కొడుకును నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. ఆ కుమారుడికి మరణం ఉండకూడదు. నువ్వు వరమిచ్చే వాడివే అయితే ఆ వర నీవు అన్నది. ఆ మాటలు వినటంతోనే కశ్యప మహర్షి మనస్సు అల్లకల్లోలమైపోయింది. అయ్యో, ఈరోజు నేను పెద్ద సంకట పరిస్థితిలో పడ్డాను. నాకు పెద్ద అధర్మం వచ్చి పడింది. ఈరోజు శ్రీరూపంలో ఉన్నటువంటి మాయ నా మనస్సును వశం చేసుకుంది. ఆనందంగా ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ దీనుడినై ఉన్న నేను అతి త్వరలోనే నరకంలో పడతాను. తనకు తానే శాపం ఇచ్చుకున్నాడు. వరం కోరే విషయంలో ఈమె సహజమైన స్త్రీ స్వభావం ప్రకారం నడుచుకోలేదు. నిజమే, ఇందులో ఆమె తప్పు లేదు. అవివేకనైన నేనే పురుషార్థాన్ని మర్చిపోయాను. అయ్యో, ఇంద్రియాలను జయించలేకపోయాను. నేను నిందించదగిన వాడిని. స్త్రీల ముఖం శరత్కాల పద్మంలాగా వికసించి ఉంటుంది. వారి మాట చెవులకు అమృతంలాగా ఉంటుంది. కానీ వారి హృదయము కత్తి యొక్క పదునులాగా ఉంటుంది. వారు చేసే పనులను ఎవడు తెలుసుకోగలడు? తమ కోరికలే తమకు ప్రియంగా భావించే స్త్రీలకు సాక్షాత్తగా ప్రేమైన వాడంటూ ఎవడూ లేడు. వారు తమ కోరిక తీరటానికై భర్తనైనా, కుమారుడినైనా, సోదరుడినైనా కూడా అడ్డు తొలగించుకూ ఉంటారు. వాళ్ళు ఇస్తానని చేసిన ప్రతిజ్ఞను అసత్యం చేయకూడదు. కానీ ఇంద్రుడు సంపదగిన వాడు కాడు. ఈ విషయంలో నేను ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను అని ఆలోచించి కశ్యప మహర్షి ఆమెతో ఇలా అన్నాడు. ఓ కళ్యాణి, నేను ఉపదేశించే వ్రతాన్ని నువ్వు యథాతథంగా 1 సంవత్సర కాలం ఆచరిస్తే దేవతలకు మిత్రుడై ఇంద్రుడిని చంపే కొడుకు జన్మిస్తాడు అని చెప్పాడు. అప్పుడు దితి, ఓ మహర్షి, నేను ఆ వ్రతాన్ని ఆచరిస్తాను. వ్రతంలో నేను ఏ ఏ నియమాలను పాటించాలి? నేను చెయ్యకూడని పనులేమిటి? ఏ పనులు చేయటం వల్ల వ్రతభంగం కాకుండా ఉంటుంది? ఈ వివరాలను చెప్పు అన్నది. కశ్యప మహర్షి వ్రత నియమాలను ఇలా బోధించసాగాడు. ప్రాణులను వేటిని కూడా హింసించరాదు, దూషణ చేయరాదు, అసత్యం ఆడరాదు, పవిత్రమైన వస్తువును ముట్టుకోరాదు, నీళ్లను ఒంటి మీద పోసుకోవాలే కాని నీళ్లలో దిగి స్నానం చేయరాదు. స్త్రీ చూసావా, నీళ్లలో దిగి స్నానం చెయ్యరాదు. బాగుందండి. ఉపేంద్రాయ నమః.